సభకు నమస్కారం. పెద్దలు ముందు కూర్చున్న పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు, నాలేశ్వరం శంకరం గారు, మా పొట్లపల్లి గారు, కందుకూరి శ్రీరాములు, మిత్రులందరికీ, సాహితీ మిత్రులందరికీ, డయాస్ మీద ఉన్న విమల మేడం, వీళ్ళందరికీ కూడా సాహితీ నమస్సులు. తెలంగాణ రచయితల సంఘంతో అసోసియేట్ కావడం అదృష్టంగా భావిస్తూ నా ఈ కవితను ఈరోజు ప్రోగ్రామ్ ఎట్లాగో మిస్ అస్సలు చేసుకోవద్దు అని చెప్పేసి అనుకున్నాను. ఎలాగైనా రావాలి అని, మీ అందరినీ కలుసుకోవాలని, ముఖ్యంగా తెరసంతో నాకున్న అసోసియేషన్ కూడా నేను తప్పకుండా రావాలని అనుకున్నాను. వచ్చినందుకు, మీరందరూ కలిసినందుకు, ప్రోగ్రామ్ ఎంతో ఆద్యంతం కూడా చాలా చక్కగా జరిగినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ నా ఈ కవిత. ఇది కవిత శీర్షిక పురా పరిమళం. ఇది 2015లో నా నమస్తే తెలంగాణలో వస్తే చిన్న జ్ఞాపకం. నాలేశ్వరి శంకర్ గారు చాలా మంది ఫోన్లు చేశారు, మనపట్ల సుబ్బయ్య వీళ్ళంతా. సార్ ఫోన్ చేసి, నేను డిగ్రీ పిల్లలకు నేను ఇప్పుడు మీ కవితను నేను ఇక్కడ అనాలిసిస్ వాళ్ళకి ఇచ్చాను, మేము చర్చిస్తున్నాము అని చెప్తే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఈ కవిత. ఆ కవితనే ఇప్పుడు నేను మీ దగ్గర, మీ ముందు పంచుకుంటున్నాను. పురా పరిమళం. మా ఇంటెనక ఉన్న ఈ పెద్ద రుబ్బురోలు తరతరాల మా కుటుంబ చరితకు ఆనవాలు. అది నిజంగా ఉంది. ఆ పెద్ద రుబ్బురోలు ఇప్పటికీ ఉందండి. ఇల్లంతా కూడా ఇదైనా కూడా ఉంది. మా ఇంటెనక ఉన్న ఈ పెద్ద రుబ్బురోలు తరతరాల మా కుటుంబ చరితకు ఆనవాలు. భూమిలోంచి అత్యంత సహజంగా ఓ జీవవృక్షం ఒలిచినట్టు నలు చదరంగా పక్కన పిల్లరోలుతో చలువరాతిపై అందంగా మెరుస్తూ చెక్కిన శిల్పంలా ఉన్న ఈ రోలు తాతల కాలంలో వడ్లు దంచి ఏ పూట కాపూట ఇంటిల్లిపాదికి కడుపు నింపే అమ్మ చనుబాలు. నోరూరించే నిలవ పచ్చళ్లకు పచ్చి చింతకాయ పండు మిరప్పళ్లే కాదు, ఏ రోజుకా రోజు వేడి వేడి అన్నంలోకి అమ్మ చేతిలో అమృతంలా రూపుదిద్దుకునే రోటి పచ్చళ్ళు దీని చలవే. ఆకుపచ్చని గోరింటాకును హృదయానికి హత్తుకుని అతి మెత్తగా నూరి మా ఇంటి అందాల అరచేతుల నిండా మందారాలు పూయించే మనసైన బంగారు బండ ఈ మా రుబ్బురోలు. పిల్లలందరి అబ్బురాల మధ్య అమ్మ చేతిలో అద్భుతంగా మలచబడే బొడ్డెమ్మకు నిలువెత్త శిల్పకళా వేదిక ఈ రుబ్బురోలు. బతుకమ్మ నైవేద్యాలు, ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు, బెల్లంతో మేళవించి చేసే పసందైన ప్రసాదాలను గౌరమ్మ నివేదనకు సిద్ధం చేసే సిద్ధహస్తురాలు. పక్కనే ప్రహరీ నానుకొని ఉన్న సన్నజాజి చెట్టు రాల్చిన పూలాభిషేకంతో జామ చెట్టు కింద ఇష్ట దైవంలా కొలువై ఉన్న ఈ రుబ్బురోలు మా ఇంటి ఆనందాల హరివిల్లు. బడి నుండి రాగానే ఇక్కడ గుమిగూడే పిల్లలందరి అలుపెరగని స్నేహ ముచ్చట్లకు ఇది ఓ ప్రేమ కచ్చీరు. ఎన్నో అరవిరిసిన అనుబంధాలకు సంతోషపు అత్తరు, ఎన్నో అందమైన సాయంకాలాలకు పురా పరిమళాలకు ఇదో సజీవ సాక్ష్యం. జీవితం అంటే శాశ్వతత్వ భ్రమంలోంచి అశాశ్వతమనే విభ్రమంలోకి పయనించడమేనని, ఉచ్ఛ్వాస నిశ్వాసాల నడుమ ఊగాడే డోలకమేనని, నీదదుకునేదేదీ నీది కాదనే సత్యాన్ని అవగతం చేస్తూ తాతయ్య, నానమ్మ, చిన్నాన్నలు, అత్తయ్యలు ఒక్కరొక్కరుగా కాలగర్భంలో కనుమరుగవుతూనే ఉన్నారు. కళ్ళ ముందే ఇల్లు శిథిలమైపోతుంది. కానీ ఈ పెద్ద రుబ్బురోలు మాత్రం ఇంకా నవనవలాడుతూ నిత్య యవ్వనంగానే ఉంది, నా చెక్కు చెదరని జ్ఞాపకాల్లా. అయితే ఒంటరిగా, నిస్సత్తువగా, దైన్యంగా, అచేతనంగా. ధన్యవాదాలు. ధన్యవాదాలు మీనావాణి గారు. దేవులపల్లి వాణి గారు, సారీ. గృహిణులు అల్ప సంతోషులు. వస్తు ప్రేమ ఎక్కువ ఉంటుంది, వస్తు వ్యామోహం కాదు. ఒక రుబ్బురోలుతోటి జీవిత తత్వాన్ని జోడించి చక్కటి కవితను వినిపించారు. ధన్యవాదాలు. నెక్స్ట్ నెల్లూట్ల రమాదేవి గారు తమ కవితను వినిపించవలసిందిగా.
మన తెలంగాణ రచయితల సంఘం 10వ వార్షికోత్సవాల సందర్భంగా అందరికీ నమస్కారాలు, శుభాభినందనలు తెలుపుతూ నా కవిత శీర్షిక మనిషి గూడు. రోజంతా అలసి సొలసిపోయాక ఎవరి కాళ్ళైనా ఇంటికే కదా నడిచేది. తీక్షణ భానుడు కిరణాలతో కాల్చిన దేహాన్ని మోసుకొని మట్టి లేపనాలను ఒళ్ళంతా పూసుకొని నెర్రెలు పడ్డ బురద పాదాలతో కష్టాల కాయలు కాసి కాసి అలసిన కాయాన్ని ఇల్లేగా హత్తుకునేది. గనుల్లో, కర్మాగారాల్లో, రహదారుల పక్కన కండలు కరిగించి స్వేదం మరిగించి తీసిన ఖనిజాలు, చేసిన పరికరాలు, వేసిన తారుదారులు, నిర్మించిన భవనాలు రవ్వంత చోటు కల్పించని చోట గాయాల దేహాలు తమ గూటినే కదా వెతుక్కుంటాయి. చిరు ఉద్యోగమైన, సేవకా వృత్తి ధర్మమైన, కార్యాలయాల్లో తలలు వంచి నడుమెత్తక చేసే చాకిరీకి ఒళ్ళంతా పులిసి వేలాడుతున్న శరీరాలు ఇంటినే కదా వెతుక్కుంటూ వస్తాయి. ఇరుకిరుకు గదులైనా, ఇల్లంతా ఒక్క గదైనా ఇంటిల్లిపాది తలదాచుకునేందుకే కదా గూడు. అనంత నీలాకాశపు కప్పును కాదని, అతి విశాలంగా పరచుకున్న నేలను కాదని ఎవరైనా తమ సొంత ఇంటికి వెళ్లాలనే తహతహలాడతారు. చిలుక గూడైనా, ఎలుక కలుగైనా, ఎలుగుబంటు గుహ అయినా, సింహము సొరంగమైనా, పాముల పుట్టైనా, నెమళ్ల గుట్టైనా ఎవరిల్లు వారికి ఒక రక్షా కవచమే. ఇల్లు నీ చెమట చుక్కల తేనె పట్టు, నిన్ను సేద తీర్చే నీడ చెట్టు. ఇల్లంటే ద్వారాలు, కిటికీలు, డాబు దర్పాలు, ఖరీదైన సామాన్లు, కట్టేసిన కుక్క పిల్లలే కాదు. గంజి తాగినా గుట్టు బయట పెట్టక గౌరవాన్ని కాపాడే గొప్ప తోడు. గువ్వ పిట్టలా నువ్వు ముడుచుకోగలిగే గూడు, నిన్ను యజమానిని చేసే ఒకే ఒక్క చోటు. గోరువెచ్చని ఆశ్రయం, గొడుగు పట్టే రక్షణ. చివరికి ఎవరి సొంతిల్లు వారికి తలాపున దీపం, చల్వ పెట్టెలో దేహం, తన వాళ్ల శోకం అనుమతించే ఏకైక ప్రదేశం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ఇల్లాళ్ళు ఇల్లును మోసుకుంటూ తిరుగుతారు. ఇంటితో వారి ఇల్లు పేరుతోనే జీవిత తత్వాన్ని అంతా చెప్పారు. నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు, అయినప్పుడు శ్రీలక్ష్మి గారు. అందరికీ నమస్కారం. కవితా శీర్షిక మట్టి కౌగిట్లో చుక్కల లిపి. వారందరూ ఒక చోట గుమిగూడి అన్నారు. వాళ్ళ ఆలోచనలు చెప్పుకోవడానికి వారు లిపిని కనుగొన్నారని. చిత్రలిపి, దేవనాగర లిపి అని పేర్లు పెట్టుకున్నారు. వారందరూ ఒకంత గర్వంతో ప్రకటించారు, లిపి నేర్చుకున్నప్పటి నుంచి అన్నిటినీ గ్రంథస్థం చేస్తున్నామని. మేము మాత్రం తక్కువగా ఉన్నామా? ఈ మట్టి బిడ్డలం, ధరణీ పుత్రికలం, మాకు ఒక లిపి ఉందని ప్రకటించాం. దానికోసం నింగిలోని తారలని నేలకు దించాం, ఆకాశంలోని మబ్బు తునకలని ఆకారాలుగా మలిచాం, నదులలోని ప్రవాహ తత్వాన్ని రంగులుగా రూపాంతరీకరించాం, గాలి తెమ్మర స్పర్శలని రేఖలుగా దిద్దాం. ఈ నేలపై కొత్త లిపిని సృష్టించాం, ముగ్గుల భాషని లోకానికి జత చేశాం. ముగ్గు నేల మీద పరుచుకున్న బొమ్మ మాత్రమే కాదు, గాజుల చేతుల వేలి కొసల నుంచి జాలువారే సృజన. విడివిడి చుక్కలను కలిపి రూపుదిద్దుకున్న కొత్త ఆకృతుల కల్పన. స్వేచ్ఛా రేఖలను గీస్తూ ప్రకృతికి ప్రతిష్ఠితి చేసే భావన. నేల తల్లి ఒడిలే మేము వంపే మా మనోభావాల ధారణ. ముగ్గు మా విష్ లిస్ట్, ముగ్గు మా మాస్ ట్రస్ట్. ఇప్పుడు చెప్పు సహచరుడా, ముగ్గు అంటే కేవలం రంగుల రంగవల్లేనా? మా సామూహిక కళల ఒలికేక కదా, మా సర్వకాల ఆకాంక్షల అభివ్యక్తి కదా. మట్టి కౌగిట్లో సేద తీరిన సీత ధిక్కార స్వరం కదా. నమస్తే. ధన్యవాదాలండి, చక్కని కవిత వినిపించారు. నెక్స్ట్ ఎం కవిత తమ కవిత వినిపించారు. థ్యాంక్ యూ మేడం.
కవిత శీర్షిక. ముందుగా మా కవయిత్రులందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. నా కవిత శీర్షిక మహిళ లోకానికి వెలుగు. పుట్టిన నాటి నుండే తలలో నాలుక, తను లేదంటే ఏ కార్యమైనా జరగక, తనే ఇంటికి దీపంలా ఉంటూ దేదీప్యమానంగా వెలుగును పంచే అఖండ దీపం స్త్రీ. కోటి నక్షత్రాల కాంతి ఆమె కళ. చదువుల్లో సరస్వతిగా, కడుపు నింపడంలో అన్నపూర్ణగా, కార్యాలయంలో కంప్యూటర్గా, ఇంటి పనులలో ఇల్లాలిగా, చంటివాడికి తల్లిగా. ఆ దేవుడికి యుగానికి ఒక్క అవతారం అంటారు, కానీ స్త్రీకైతే ఒకే జన్మలో ఒకే రోజులో 10 అవతారాలు ఎత్తాలి. అయితేనే మనగడ, లేదంటే వెటకారపు మాటలు, చేతలతో పెట్టే ఇబ్బందులతో గుండెలోని మూగబాధ, కనురెప్పల చాటు, కన్నీటిని భరించాల్సిందే. నాటి మనువాద కాల బురదను నెమ్మదిగా వదిలించుకుంటూ గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుకల రూపాంతరమైన స్త్రీ ఈ వంచిత ప్రపంచంలో శిఖరారోహణం చేసిందని అనాలి. కానీ వనంలో గంధపు మొక్క వలె ఈ జీవన వనంలో తన మొక్కవోని విశ్వాసంతో ఉనికిని నిలుపుకుంటుంది. ఎన్ని కష్టాలనైనా తన ప్రయత్న బలంతో ఆది కాలం నుండి ఆయుధాలు అయిన తన ఓరిమితో మనసులోని భావాన్ని తపస్సుగా చేబూని జగతిని మెప్పించిన జగజ్జనని స్త్రీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి మీ కవితను వినిపించినందుకు. స్త్రీ గురించి, మహిళలందరం స్త్రీల గురించి, ఇంటి గురించే చదువుతున్నాం కదా. వాసన చెట్ల జయంతి రాలేదు కదా. సిహెచ్ ఉషారాణి గారు. తెలంగాణ రచయితల సంఘం మాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు మహిళలుగా కృతజ్ఞతలు. కవిత శీర్షిక ఊరి పొలిమేరలు మర్రి చెట్టు, పలంగి పీట, గచ్చ ఇల్లు, గోన పెంకులు మా నివాసం. సర్దిగంప, సింత చెట్టు, సొప్పగడ్డి కాడ మా పని. తాడి చెట్టు లోతు బావి కాడ మా అవ్వ. చెరువులో బుడుకు పెట్టే బుడుబొక్కలు, మొగులు పడ్డ నీళ్ళలో పచ్చగడ్డి. ఎక్కడి తట్టు అక్కడే లోకంతో పని లేని నడక. కాలం మురిగిన చెరువు లెక్క, గుర్రపు డెక్కల ఆపులిత. నింగి చేసిన నినాదాలు, కథం తొక్కిన పాటలు, ఉద్యమాల ఊరేగింపులు, లాంగ్ మార్చ్ వెల్లువలు, ఉనికి పోరాటం. కాలం ఉరికిన మత్తడి దాటిన నీరు లెక్క. కాలం ఉరికే మత్తడి దాటిన నీరు లెక్క. మా మట్టి మా నీరు. వాడు మాత్రం విత్తనాలకు వంతు పెట్టుకొని కొనాకు నిలబడ్డాడు. ఆమె ధూపదీర్చే బిందెతో అడుగులేస్తుంది. పొట్ట చేతుపట్టి పయనమైన కొడుకు కోసం పొలిమేరలో మర్రి చెట్టు మీద పిట్టోలే ఆమె. బొడ్రాయి కాడ చర్చలు, చాటింపులు, మార్పు సందేశాలు కొల్లాడుతూనే ఉన్నాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఉషారాణి గారు. దయచేసి కవయిత్రులు అందరి కవితలు అయ్యే వరకు ఉండాలని. గడ్డం సులోచన గారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నా కళనే నేను ఆవిష్కరించబోతున్నాను ఈరోజు. కవిత శీర్షిక నిద్రలోని స్వప్నం. చీకటిని చదువుతూ ఉన్నా వెలుగుల తోట మెరిసింది. అందమైన తోట, అందులో నేను తిరుగుతూ ఉన్నా ఎంత బాగుందో. తోటమాలి ఎవరో ఒక్కసారి కనిపిస్తే బాగుండు. చేతి నిండా పళ్ళు పూలతో వస్తున్నది ఎవరు? ఆత్రంగా అందుకున్నా నన్ని
రుచి రుచిగా అభిరుచిగా కొన్ని అనుభవాలు, కొన్ని అనుభూతులు. అయ్యో తెచ్చిన వారేరి, అదిగో నా వైపే చూస్తూ నవ్వుతూ చేయి చాస్తూ అప్రయత్నంగా అందుకున్నా, అడుగులు వేస్తూ తను, అనుసరిస్తూ నేను. చూడు ఈ తోట మనది, ఏమంటావు, నచ్చిందా? ఉలిక్కి పడ్డాను. మనసు శాసిస్తుంది మాట వినమని, బుద్ధి మాట వినడం లేదు. ఏదో తెలియని మోహం చుట్టేసింది, ఏదో తెలియని మోహం చుట్టేసింది. ఏం చెప్పాలి? మౌనమే నేనైతే, మాటే తానైతే, నేనే తానుగా శూన్యమైతే సాహిత్యమైతే, నేనే తానుగా శూన్యమైతే సాహిత్యమైతే, నిద్ర స్వప్నం మెలకువలో నిజమై నాలో కొత్త ప్రకాశాలుగా ఉదగిస్తే ఎంత బాగుండునో. ధన్యవాదాలు. ధన్యవాదాలండి, చక్కని కవిత వినిపించారు. అరుణ కీర్తి పతాక్ గారు. అందరి కవితలు ఇల్లు చుట్టూ, ఇంటి పరిసరాల చుట్టూ తిరిగాయి. నేను సాహిత్యం సంగీతంలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఔషధమీ సంగీతం
ధన్యవాదాలు. ధన్యవాదాలు. చక్కటి గజల్ గానం చేసి కొంత బిగుసుపోయిన వాతావరణాన్ని పెళ్లి చేసినందుకు. తర్వాత కొండపల్లి నీహారిణి గారు. A house is made up of the bricks and cement, but a home is made with love and affection అని ఒక మనకు నానుడి ఉంది. ఇంతకుముందు వీరయ్య గారు ప్రచురించిన ఆ సంకలనం కొరకని నేను కూడా కవిత పంపించాను. కానీ అనుకోకుండా అది ఏం జరిగిందో పాపం వారు దాంట్లో చేర్చినట్టున్నారు. ఓకే, నా కవిత అందులో రాలేదు సంకలనంలో. నాకు అదే చదవాలని అనిపించింది. ఇల్లు పై కవిత. చెట్టు పంచే పరిమళం శీర్షిక. చెట్టు పంచే పరిమళం. కాలం మందలింపులకు ఉలికిపాటు తప్పని వేళ క్షణాలు రెక్కలు కట్టుకొని పక్షులు ఎగిరిపోతున్నవి. కాలం మందలింపులకు ఉలికిపాటు తప్పని వేళ క్షణాలు రెక్కలు కట్టుకొని పక్షులు ఎగిరిపోతున్నవి. ఊరంతా తిరిగి వచ్చి ఉప్పస కోరే కాయానికి ఇల్లు ఒక సుందర నికుంజం. చెట్టు పంచే పరిమళంలా చక్కని క్రోటన్ మొక్కలు లేకున్నా, కొత్తగా వేసిన రంగుల గోడలు కాకున్నా, మనిషి మనిషికి ఓ అర్రాలి ఉండకున్నా, అక్కడో కుక్కి మంచం ఉన్నదంటే చాలు, అక్కడో కుక్కి మంచం ఉన్నదంటే చాలు, ముసలి దగ్గులైనా పలకరిస్తుంటాయి చెట్టు పంచే పరిమళంలా. తీరం తడి లేకుంటే నది త్యాగం తెలిసేదెట్లా? తీరం తడి లేకుంటే నది త్యాగం తెలిసేదెట్లా? తటపటాయింపులు ఎక్కువైనప్పుడల్లా పిట్ట కథల్లోని నీతిలా వెనువెంట వచ్చేదంతా సంతాన సౌభాగ్యాల భరోసా వాక్యాలే చెట్టు పంచే పరిమళంలా. పరిపరి విధాల మనసు పరిగెడుతున్నప్పుడు రాగమాలికలు అగ్ని కీలలు సమాంతర దృశ్యాలవుతుంటాయి. పొయ్యి పెట్టే గోడ అపరిమిత కాన్వాస్ పై ఒక నఖ చిత్రాన్నైనా గీస్తుంటాయి. పొయ్యి పెట్టే గోడ మీద అపరిమిత కాన్వాస్ పై ఒక నఖ చిత్రాన్నైనా గీస్తుంటాయి చెట్టు పంచే పరిమళాల పోపుల. ఆకలికో నిద్రకో అలుపెరుగని జీవన గమనానికో ఇల్లు ఒక నిర్వచనీయ సంపద అవుతుంది. రోడ్డు వారగా వెలిసే గుడిసెలు, గజాలలో కొలువలేని ప్లాస్టిక్ నిర్మాణాలు ఇల్లే. ఇది అనిర్వచనీయం అవుతుంది చెట్టు పంచే పరిమళంగా. చీమలను చూడు కూడబెట్టు ఆహారం వానాకాలం గ్రాసానికని. వాయిదాల పద్ధతి నీ పిడికిటి తెలివైనప్పుడు, వాయిదాల పద్ధతే నీ పిడికిట తెలివైనప్పుడు, తుమ్మెద గూడుల్లా అపార్ట్మెంట్ అయినా సరే, తుమ్మెద గూడుల్లా అపార్ట్మెంట్ అయినా సరే నీకో ఇల్లుందంటే బ్రతుకు కళావంతమవుతుంది చెట్టు పంచే పరిమళంలా. నీడ వెళ్ళిన దారి కనుక్కున్నంత సంబరమై, నీడ వెళ్ళిన దారి కనుక్కున్నంత సంబరమై కుటుంబం దరిచేర్చే నావ అవుతుంది. గుండె గూడు పచ్చని చెట్టు పరిమళం. నేల తల్లి నువ్వు ఉన్నంత కాలం తోడున్నట్టు, నేల తల్లి నువ్వు ఉన్నంత కాలం తోడున్నట్టు నీకో సొంత గూడుంటే చాలు, నీకో సొంత గూడుంటే చాలు. సింహాసనం లేని అధిపతివే నీవవుతావు. చెట్టు పంచే పరిమళం నీ ఇల్లే అవుతుంది. ఇప్పుడు అస్తిత్వం ఏది అంటే పరిమళం పంచే చెట్టు వంటి ఇంటికి స్వంతదారుడైతే చాలంటుంది చెట్టు పంచే పరిమళం. నమస్కారం. ఇల్లు గురించి మరో చక్కని కవిత. ఇల్లు సంకలనం కోసం వీరయ్య గారు ఎంత ప్రయత్నించారో కానీ ఇల్లు గురించి మాత్రం అన్ని కవితలు చాలా చక్కగా వచ్చాయి. ధన్యవాదాలండి. వీరయ్య గారు నేను అమెరికాలో ఉన్నా కూడా ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. పాపం నేను చాలా బాధపడ్డాను. చాలా సార్లు నేను 5-6 ట్రిప్పుల నుంచి పరిచయం అయ్యారు, మాట్లాడుకునేవారు. చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ పద్మజ గారు తమ కవితను. తెలంగాణ భాషా సాంస్కృతిక రచయితల సంఘం తెలంగాణ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలతో నా నమస్కారాలు తెలుపుకుంటూ
మొట్టమొదటి నేను కవిత వేరే అనుకున్నా. ఇవాళ వర్తమాన సందర్భం అనగానే ఇప్పటికిప్పటికీ 4 మాటలు చెప్తున్నా కాబట్టి కవిత లోపంగా ఉంటే ఏమి అనుకోవద్దు. ఏమిటి అంటే మహాప్రాణాలే పలకరని అవమానించిన వర్తమాన సందర్భంలో, మహాప్రాణాలే పలకరని అవమానించిన వర్తమాన సందర్భంలో కొలది వారము కాము మేము మా కొద్దీ అపవాదంటూ, కొలది వారము కాము మేము మా కొద్దీ అపవాదమంటూ తెలంగాణ సాహితీ మాగాణి మేటి పంటను మేలిమిన చాటిన కవి సమూహమా వందనము. మా సోమవారం కవి సమూహానికి ఒక సందేశంలాగా అన్నమాట. కవి సమూహ మబ్బుల్లారా, జ్ఞానమార్జించి మేధోమదనం చేసి బీడువడిన మస్తిష్కాలపై జ్ఞానవృష్టి కురిపించి సుజ్ఞానం అనే సస్యాన్ని పండించి మేరువుల వంటి సమావేశాల బోధనలో స్వాతి చినుకులు కురిపించి మంచి ముత్యాల పంట తీయు సమూహమా, గగనాన మెరిసే తారల కన్నా వెలుగులీనే కౌలనే ఆణిపూసల దండలల్లే కంసారులై మూర్తిమత్వమున చెక్కిన జక్కన్నలై మాట మంతిలోనే మన్ననలు పొంది అదను తప్పని పంట వలె సాహిత్య పంట పండించి కొలది వారము కాము మేము మా కొద్దీ అపవాదమంటూ తెలంగాణ సాహితీ మాగాణి మేటి పంటను మేలిమని చాటిన కవి సమూహమా వందనము అభివందనము. అందరికీ నమస్కారం. మంచి పద్య కవిత చదివించినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ అరుణ ధూళిపళ్ళ గారు. సభకు నమస్కారం. నా కవితా శీర్షిక మిగలదు ఆనవాలైన. రక్త సముద్రానికి దాహం తీరలేదింకా, మృత్యు కెరటాన్ని ఎగదోసి కడేబరాలను విసురుతోంది. ఆధునిక విజ్ఞానపు కంటిలో ఆయుధాల సలపరింత, దేశాల నడుమ జరిగిన ఒప్పంద సంతక పత్రాలు పచ్చి నెత్తురు తడికి వణుకుతూ చిరుగుతున్నాయి. అక్కడ ఐక్యరాజ్య సమితి సాక్షిగా చేసిన ప్రమాణాల విలువలు యుద్ధోన్మాదంతో నిస్సిగ్గుగా ఒళ్ళు విరుచుకున్నాయి. ఐక్యతా సూత్రాన్ని కట్టి ఎగరేసిన శాంతి కపోతం తెగిన రెక్కల గాయాన్ని తడుముకుంటోంది. మరణం తనను చేరుతున్నదని తెలియకుండానే ప్రాయంతో పనిలేక యమధర్మం వేలాడుతూ పాశంగా చుట్టుకుంటోంది. విషాద మేఘాల జడుల్లో తడుస్తున్న జనావాసాలు నిట్టూర్పును మరిగిస్తున్నాయి. విచక్షణను పాతాళానికి వంపి ప్రపంచ శాంతి చిత్రంపై మరోసారి పూసిన మరకలు. ఇంకా కొనసాగితే మనిషి ఆనవాలు మిగలని చరిత తెరతీస్తుంది మరో సృష్టి రచన కోసం. ధన్యవాదాలండి. యుద్ధం కొనసాగితే ఏం జరగబోతుందో చక్కటి కవితలు వినిపించారు. నెక్స్ట్ కిరణ్ మై గారు. సభకు నమస్కారం. తెలంగాణ సాహిత్య సంస్కృతులను ప్రతిబింబిస్తున్న సభకు మరోసారి నమస్కరిస్తూ, నా పేరు గద్వాల కిరణ్ కుమారి. నేను వారం కిందట నా పుస్తకం వచ్చింది. కొల్లాపూర్ సంబరాలలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఇక్కడ ఎందుకు సందర్భం ఏంటంటే, నాగేశ్వరం శంకర్ సారు, తర్వాత కొల్లాపూర్ నిర్మల నా యొక్క పుస్తకానికి ముందు మాట రాశారు. వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పుస్తకం రిలీజ్ అయ్యాక సార్ని ఇప్పుడే కలుస్తున్నా, నాగేశ్వరం శంకర్ సార్ను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ఆశీర్వాదం ఎప్పటికీ నాపై ఉండాలని, నందిని సిద్ధారెడ్డి సార్ గారు కూడా నా గజల్ కిరణాల పుస్తకానికి ఇచ్చేసి చాలా విజయవంతం చేశారు. అది ఎప్పటికీ నా యొక్క స్మృతుల్లో ఉంటుంది, ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన. అది నా పుస్తక రచనకు ఎప్పుడు బలమిస్తూ ఉంటుందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, జననమే కొత్తది పుస్తకం పేరు. జననమే కొత్తది నా మొదటి కవిత పుస్తకంలోది. జననమే కొత్తది, అక్షరం పాతదే, అడుగే కొత్తది,
కలం పాతదే, కావ్యమే కొత్తది. బాట పాతదే, చూపే కొత్తది. మాట పాతదే, పాటే కొత్తది. పుస్తకం పాతదే, అంటే పుస్తకం అనే కాన్సెప్ట్ పాతదే. పుస్తకం పాతదే, ఊహే కొత్తది. ఉదయం పాతదే, వెలుగే కొత్తది. పడక పాతదే, కలనే కొత్తది. తోట పాతదే, వసంతమే కొత్తది. ఊరు పాతదే, ఉనికే కొత్తది. దేహం పాతదే, నెత్తురే కొత్తది. ఊపిరి పాతదే, నడకే కొత్తది. ఓటమి పాతదే, ప్రయత్నమే కొత్తది. ఆట పాతదే, లక్ష్యమే కొత్తది. పిడికిలి పాతదే, పోరాటమే కొత్తది. బతుకు పాతదే, ఆశయమే కొత్తది. మృత్యువు పాతదే, జననమే కొత్తది. థ్యాంక్ యూ. మీరు కూడా గజల్ పాడతారనుకున్నాను. గజల్ కిరణ్ కుమార్ గారు కవిత చదివినందుకు ధన్యవాదాలు. భానుజ గారు. సభకు నమస్కారం. శీర్షిక కాలం నింద. అంతటా అల్లకల్లోలం, అనుదినం ఎదురవుతున్న దృశ్యాలు రోజువారీగా అడుగున పడిపోతుంటాయి. ఏమీ జరగనట్టు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఆడదానిగా ఆ నిమిషం ఊపిరి బిగబట్టేలా చేస్తాయి. న్యాయం నడివీధిలో నన్ను నిలబెడుతుంది. చుట్టుపక్కల పలకరింపులు, చిల్లర మాటలు ఓదార్పును కూడా ఒంటరి చేసేస్తాయి. అయినా ఎదిరించి ముందుకెళ్ళా పోరాటం చేయడానికి. అక్కడ కూడా అణిచివేసే అడుగులకే పట్టం. అందలమెక్కిన వారిదే పైచేయి. తప్పులు ఒప్పులు, ఒప్పులు తప్పులుగా సవరించబడతాయి. రాజకీయం పలుకుబడి ఉంటే మారిపోతుంది న్యాయ వ్యవస్థ కూడా. రాజకీయం పలుకుబడి ఉంటే మారిపోతుంది న్యాయ వ్యవస్థ కూడా. కాలం నిందను మోస్తున్న చిన్న బ్రతుకులు అక్కడ అమ్ముడుపోతుంటాయి. కాలం నిందను మోస్తున్న చిన్న బ్రతుకులు అక్కడ అమ్ముడుపోతుంటాయి. మన కళ్ళెదుటనే మటుమాయం సాక్ష్యం. నిరూపించమంటే నిలబడలేని బతుకులు ఏడుస్తూ సాగుతుంటాయి. కాలం గతి చెల్లిందని దేవుడి వైపు చూస్తూ మౌనంగా. కాలం గతి చెల్లిందని దేవుడి వైపు చూస్తూ మౌనంగా. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు. చక్కటి చిక్కటి కవిత చదివినందుకు అభినందనలు. తర్వాత కొల్లాపురం విమల గారు. మళ్ళీ మీ ముందుగా తెలంగాణ రచయితల సంఘం వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అరుణ కీర్తి పతాకం ఎత్తిన ఇంతమంది కవయితలతో వేదిక మీద ఉండడం నా కళ. అలాంటి కళని సుసాధ్యం చేశారు ఈరోజు. 1920ల నాటికే హైదరాబాద్లో 150 మంది కవయిత్రులు ఉండేవాళ్ళట. మరి ఈ కాలానికి ఎంతమంది ఉండాలి? కానీ కనీసం ఈ రోజైనా ఇంతమంది నిండుగా కనిపించినందుకు అన్నా నాగేశ్వరమన్న మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది మాకు కావాల్సింది కీర్తి. ఇది అదే కోరుకునేది కూడా అందరూ. తర్వాత నేను ఈరోజు అనుకోకుండా కన్సెషన్ కింద వచ్చిన దాన్ని కనుక నా కవిత అలాంటిది ఏది నా దగ్గర లేదు. కానీ నా నెచ్చేది నా స్నేహితురాలు కిరణ్ కుమార్ రాసిన కవిత నా చేతిలో ఉంది కనుక అది చదువుతాను. ఈ కవితల ప్రత్యేకత ఒక్క నిమిషం చెప్పాలనుకుంటున్నాను. మనం మామూలుగా కవిత్వం చదివినప్పుడు మనం అందరం కవిత్వం రాస్తుంటాము. కానీ ఎంతోమంది పిల్లలు చదువుతారు అది అనేది నాకు ఎప్పుడూ ఒక ఆలోచన వస్తుంటుంది. ఎందుకంటే నేను మళ్ళీ బడి పిల్లలతో కొత్త స్నేహంలో ఉన్నాను. చాలా మంది పిల్లలకి కవిత్వం పట్ల ఒక ఉత్సాహము, దాన్ని చదవాలనే ఆసక్తి కలిగేటట్ల మన వాళ్ళు ఎక్కువ మంది కవితలు రాయడం నేను చూడలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు, సరోజినీ నాయుడు రాశారు, ఎంతో మంది గొప్ప వాళ్ళు రాశారు. అసలు వాళ్ళు ఎంత గొప్పగా పైకి వెళ్తే అంత గొప్పగా పిల్లలకి దగ్గర అయ్యారు. కానీ తెలుగులో అలాంటి ఆ లోటు నాకు కనిపించింది. నేను చదవకపోయి ఉండొచ్చు, నాకు కనిపించినంత వరకు ఆ లోటు కనిపించింది. అలాంటి లోటును పూరించే కవిత్వంగా నేను కిరణ్ కవితని అనుకుంటున్నాను. దాంట్లో నుంచి నేను ఒక కవిత చదువుతాను. కవిత పేరు
నాకు పడవ కావాలి. నెత్తిన తప్పుమని చినుకు వేసిన మొట్టికాయ. దిక్కులు చూస్తున్న నేను నోరు తెరిచి ఆకాశం వంక చూశాను. నల్లని మేఘాలు గున్న ఏనుగులై కదులుతున్నాయి. చిటపట చినుకులు ఏకమయ్యాయి. నేల సేద తీరింది. ఒక్కొక్క చినుకును గడ్డిపూలు ఒడిసి పడుతున్నాయి. కొబ్బరి చెట్లు ఆడుతూ చేతులు చాస్తున్నాయి. కొట్టుకుపోయిన ఎండుటాకులు ప్రశాంతంగా పడుతున్నాయి. పిల్ల కాలువల్లో నీటి బుడగల పరుగు పొందారు. నా కళ్ళు కాగితం కోసం వెతికాయి. నాకు పడవ కావాలి. ఈ వేదికకు అధ్యక్షురాలుగా అద్భుతంగా నిర్వహించిన మన జ్వలిత బహుళ పత్రిక వ్యవస్థాపకురాలు సంపాదకురాలు నా నెచ్చలి జ్వలితని కవిత చదవాల్సిందిగా కోరుతున్నాను. నా కవిత శీర్షిక అందమైన వికృత ముఖ చిత్రం. ఇది 2008లో రాసినది, హర్యానాలో చదివింది. మళ్ళీ ఇది ఎందుకు చదవడము అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పటికీ కూడా దీని అవసరం ఉంది అనిపించి చదువుతున్నాను. ఇది నా అందమైన వికృత ముఖ చిత్రం. ఇది నా అందమైన వికృత ముఖ చిత్రం. ఊరికి దూరంగా కోట బురుజు, ఊరి చివర గోడలు కూలిన పూరిళ్ళు, ఇంట్లో పూసాలు విరిగి కాళ్ళ కట్ట జారిన మంచం, పెరట్లో పాడుబడ్డ బావి,